పుస్తకాల ఇవన్నీ మా తాతగారు కొన్నారు, మా నాన్నగారు కొన్నారు. ఇప్పుడు చచ్చిపోయామండి బాబు, వాటన్నిటిని ఇల్లు తిప్పలేక చచ్చాం మేము. అందుకని లైబ్రరీకి ఇచ్చేసేసాను, అందరూ చదువుతారని. పెద్ద గొప్పగా జబ్బలు జరిచి చెప్పేవాళ్ళని చూసాం మేము. నీ బొంద, నీ ఇంటిని ఒక లైబ్రరీ ఎందుకు చేయలేకపోయావు? గదిలో అంతా కూడా పుస్తకాలను ఏర్పాటు చేసి, ఇదిగో పలానా పుస్తకాలు మా ఇంట్లో ఉన్నాయి కనుక ఇక్కడ వచ్చి కూర్చుని ఒక గంట చదువుకునేవాళ్ళు చదువుకొని వెళ్ళవచ్చును అని ఎందుకు చెప్పలేకపోయావు? ఇగో పలానా వారి పేరు మీద మేము ఇది ఇక్కడ పెడుతున్నాము అంటే ఒక్కడొచ్చి చదువుకుని వెళ్ళినా కూడా వాళ్ళు అందరూ పుస్తకాలు కొనుక్కోలేరు కదండి, అవునా? అసలు ఈ కొనుక్కున్నవాడే అబ్బో నానా జీవితంలో నానా చావు చచ్చి కొనుక్కుంటారు పుస్తకాలు అంత తేలిగ్గా కొనలేరండి అందరూను. ఎందుకంటే ఒక పైసా చేతిలో ఉంది అని అంటే ఆకలేస్తున్నా సరే పుస్తకం కొంటే అయిపోతుంది కదా అని ఆశపడి కొంటారు అన్నమాట. అది దానికి పైగా చచ్చే చాకిరి పుస్తకాలకి. చదవబట్టకుండా చూసుకోవాలి, పేజీలు పాడైపోకుండా చూసుకోవాలి, అట్టలు వేసుకోవాలి. ఇంత చేసి ఏదో జీవితాంతం చచ్చి దాన్ని జాగ్రత్తగా చూసినప్పుడు నువ్వు తీసుకెళ్ళి లైబ్రరీకి ఇచ్చానని గొప్పగా చెప్పావంటే వాడంత వెధవ ఇంకొకడు లేడని అర్థం అనమాట. అది ఎవడైనా కానీ చక్కగా ఆ ఇంట్లో పెట్టి ఆ పేరు, ఎవరైతే ఆ పుస్తకాలు కొన్నారో వారి పేరు అక్కడ పెట్టి, ఇగో పలానా వారి పేరు మీద, వీడు అనుకుంటాడు కదా, పలానా పేరు మీద నాకు ఈ విద్యాభిక్ష లభించింది